నాకు వందనాలు, అయ్యగారికి అమ్మగారికి వందనాలు, కూడొసిన సంఘం అందరికి నా వందనాలు. మాది బంటిమిల్లి. నా పేరు అంజమ్మ, మా ఆయన పేరు గోవర్ధన. మేము అక్కడి నుంచి వచ్చి నిమ్మకూరులో ఉంటున్నాము. నిమ్మకూరులో ఉన్నప్పుడు మా పరిస్థితి ఏమీ బాగోలేదు. రోడ్డు పక్క అమ్మటి చిన్న పాక వేసుకొని ఉన్నప్పుడు నాకు దెయ్యం పట్టింది. దెయ్యం పట్టిందంటే మా అమ్మాయిని ప్రసవం అవతలకి నుంచే ఉంది. 3 సంవత్సరాలు అప్పటికి దెయ్యం పట్టినప్పుడు నాకు నిప్పుల్లో పడతాం కానీ, కాళ్ళలో కానీ, నూతిలో కానీ అట్లా పడతాం జరిగేది. అలాంటప్పుడు మా మావయ్య వాళ్ళు పూజలు కదా, ఎన్నిసార్లకో తీసుకెళ్ళారు, ఎన్ని చేశారు, చాలా చేశారు. అయినా కానీ నాకు ఉపశాంతం లేదు, ఫలితం లేదు. అట్లా దాని గురించి కానీ, ఇంట్లో సమస్యల గురించి కానీ మేము బయటకు వచ్చి చిన్న పాక వేసుకొని రోడ్డు పక్కమ్మటి ఉండేవాళ్ళం. పొలం పనులకి అట్లా వెళ్ళేవాళ్ళము. మా ఆయన బాగా తాగేవాడు, ఇంట్లో సమస్య ఏంటి పట్టించుకునేవాడు కాదు. అలాంటప్పుడు మేము దైవజన్ని ప్రార్థనకు వచ్చినాడు. అక్కడ ఇటుక బట్టెల కాడికి ప్రార్థనకు వచ్చినప్పుడు దైవజనుడు మాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయినప్పుడు ఇట్లా జరుగుతుంది అన్నయ్య అని చెప్పి మేము అన్నప్పుడు ఏం కాదురా ప్రార్థన చేద్దామని చెప్పి ఆ రోజు ప్రార్థన చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రార్థన చేసి వెళ్ళిన 2 రోజులకి నాకు మళ్ళీ అట్లాగే వచ్చేసి పొయ్యి కాడ కూర్చొని వంట చేసుకునేదాన్ని. వెళ్ళిపోయి హైవే రోడ్డు అవతల కాలువ ఉంటుంది, ఆ కాలువలో పడిపోయా. అయితే నన్ను అందరూ మా ఆయన కొడితే వెళ్ళి పడిపోయాను అనుకున్నారు, కానీ నాకైతే పడిపోయింది కూడా తెలియదు. తీసుకొచ్చినాక మా ఆయన భయంతో ప్రార్థన చేయించుకుందామని పాస్టర్ గారికి ఫోన్ చేస్తే పాస్టర్ గారు వచ్చి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసేదాకా కూడా నాకు తెలియదు. అసలు నేను మామూలుగా కూర్చొని ఉన్నానంట. మరి పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేసినాక నేను పడిపోయి చాలాసేపటికి లేచినాక అందరూ నవ్వుతున్నా నా వెంక చూసి, ఎందుకు ఇలా పడిపోయింది, ఇలా వెళ్ళి నూతిలో కాళ్ళ పడిపోయిందని. పాస్టర్ గారు ఇంకేం కాదురా నీకు, ఇక మళ్ళీ నీ దర్దాపులకు కూడా రాదని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినాక 2010 సంవత్సరం మాకు పాస్టర్ గారు పరిచయం అయింది. ఈ రోజు వరకు కూడా నాకు అలాంటి దురాత్మ కానీ, నాకు బలహీన కానీ లేదు. మరి మేము ఇంకా అప్పటి నుంచి నా భర్త తాగుడు మానేసి అన్నీ శుభ్రంగా ఉండి బాప్టిస్నాలు అవి తీసుకొని మేము పొరుగోళ్ళకి పనికి వెళ్ళేవాళ్ళం. రాయి పనికి ఎవరికన్నా రాయి పని చేసుకుంటేనే మేము తిన్నట్టు లేపట్లేదు. అలాంటి పరిస్థితిలో ఉన్నాం మేము. చిన్న పిల్లలు నా పిల్లలు చూసేవాళ్ళు కూడా లేకని నా హాస్టల్లో పెట్టుకున్నాను. నెలకు ఒకసారి పాస్టమ్ గారు వచ్చి మా ఇంటికాడ ప్రార్థన చేసి వెళ్ళేవాళ్ళు. అలాంటి పరిస్థితిలో పాస్టర్ గారికి మరి దేవుడు ప్రేరేపించాడంట, మీరు సొంతంగా కారుగాణం పెట్టుకోవాలరా అని. మేమైతే నవ్వుకున్నాము, కారుగాణం పెట్టుకోవడానికి మేము తినడానికే మాకు జరగదు, అలాంటి వాళ్ళు మేము కారుగాణం ఏం పెట్టుకుంటామని మేము నవ్వుకున్నాం. పాస్టర్ గారు పదే ప్రార్థన చేసినప్పుడల్లా అదే మాట అనేవాడు. దేవుడి కృపను బట్టి కుంట పొలంలో పెట్టుకున్నాము. చిన్న రాయి తీసుకొని ఉండంగా దేవుడు ఎకరం ఇచ్చాడు. ఎకరం తర్వాత మళ్ళీ ఎన్నో ఉడిదుడుకులు వచ్చినాయి. 3 సంవత్సరాలు రాయి పనిలో పెట్టుకున్నా, అయినా కానీ మాకు నష్టం అనేది మాకు తెలియలేదు. మేము దేవుడి కృపలో ఉన్నాము అనుకొని మేము ప్రార్థన చేసుకునే వాళ్ళం. పాస్టర్ గారు వచ్చి ఓదార్చి మేము బలహీనలో ఉన్నప్పుడు కూడా మరి మాటలు చెప్పి మీరు ధైర్యంగా ఉండమని అనేవాడు. అలాగే మేము ఈ రోజున 4 ఎకరాల పొలం తీసుకొని ఒక 50 మంది మనుషులు మా చేతి కింద పనిచేసే రీతిగా దీవించాడు దేవుడు. దేవుడికి మేమేమి ఇచ్చినా రుణం తీర్చుకోలేము. మాకు మంచి దైవజనుడు దేవుడు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు అయ్యా. ఇదే మరి సంఘం ప్రార్థన కానీ, దైవజనుడు ప్రార్థన కానీ ఎంతగానో కృపగా దేవుడు దీవించాడు. అలాగే మరి మొన్నే మా అబ్బాయికి మ్యారేజ్ అయింది. దేవుళ్ళో భక్తిగా ఉండాలని మేము ఆశపడ్డాము. అలాగే దేవుడిని తెలుసుకున్న పిల్లని మాకు దేవుడు ఇచ్చాడు. అందరి వందనాలు.